అందరికీ నమస్కారం. రాజు తలుచుకుంటే దెబ్బల కొదవే ఉందని జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే దోచిపెట్టడానికి ఇబ్బంది ఏముంది? సజ్జల రామకృష్ణారెడ్డి పరిచయం అవసరం లేని పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. మీకు మంత్రులు ఎవరో తెలియకపోవచ్చు, మీ స్థానిక ఎమ్మెల్యే ఎవరో మీకు తెలియకపోవచ్చు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మాత్రం ప్రజలందరికీ కూడా తెలుసు. రాజకీయ అనుభవం ఉన్న, రాజకీయ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు. అంత తెలవడానికి ఎవడైనా ఒక మంత్రే మనకు తెలియదు, చాలా శాఖల మంత్రులు మనకు తెలియదు. వ్యవసాయ శాఖ మంత్రి మనకు ఎవడో తెలుసా? తెలియదు. అటవీ శాఖ మంత్రి ఎవడో తెలుసా? మైనింగ్ శాఖ ఎవడో తెలుసా? తెలియదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఫేమస్ అయ్యాడు? ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి చేసేది? మన భాషలో చెప్పాలంటే, కొద్దిగా నాటుగా చెప్పాలంటే, రాజకీయ బ్రోకరిజం, సలహాదారుడు. అదేలేండి, రాజకీయ బ్రోకరిజం అంటే అదే, సలహాదారుడు. ఎవరికి సలహాదారుడు? జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడు. ఎవరికి ఇవ్వాలి ఆయన సలహాలు? జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా, లేదా మంత్రి మండలికి ఇవ్వాలా, లేదా సంబంధిత మంత్రులకి ఇవ్వాలా? ఏం చేస్తాడు ఈయన? బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు. ఏ శాఖ గురించి మాట్లాడాల్సి వచ్చినా మొట్టమొదటి వచ్చే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకే సకల శాఖ మంత్రికి నీకు బిరుదు వచ్చింది, ఉత్తినే రాలా. సకల శాఖ మంత్రి బిరుదు ఎందుకు ఇచ్చారు? ఉత్తినే ఇచ్చారా? ఇవ్వలా. ఇలాంటి సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చాలా కాస్ట్లీ గురు. ఎస్, కాస్ట్లీ అంటే అంతా ఇంత కాస్ట్లీ కాదు. ఎంత కాస్ట్లీనో తెలుసా? 5 ఏళ్లలో సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్ర ఖజానా నుంచి, అంటే మన సొమ్ము 140 కోట్లు దోచిపెట్టారు అధికారికంగా జీతం రూపంలో. ఎస్, 140 కోట్లు ఆయన 5 ఏళ్లలో తీసుకున్న జీతం. అంటే నెలకి 2.5 కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చిన జీతం. ఏంటి ఆయన ఓడబొడిచి ఇచ్చిన సలహాలు చెప్పండి? 2.5 కోట్లు తీసుకున్నాడు కదా, ఓడబొడిచి ఇచ్చిన సలహా ఏంటో ఒక్కటి చెప్పండి. మొత్తం వర్తే అనుకుందాం, ఇచ్చింది మొత్తం 140 కోట్లు వర్తే. ఒక్క సలహా చెప్పండి, ఇచ్చిన సలహా ఏంటి? ఏం చేస్తాడు ఈయన? ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని తిడతాడు, పవన్ కళ్యాణ్ తిడతాడు, లేకపోతే షర్మిలను సునీతను తిడతాడు. ఈయన చేసేది అదే కదా. ఏ శాఖకు సంబంధించి వచ్చినా ఈయనే మాట్లాడతాడు. ఒక పక్క వరదలు వచ్చి రైతులు ఇబ్బంది పడుతుంటే ఈయనే వచ్చి మాట్లాడతాడు. వ్యవసాయ శాఖ మంత్రి రాడు. ఎక్కడైనా ప్రకృతి విపత్తు జరిగితే హోమ్ మినిస్టర్ రాదు, ఈయనే వచ్చి మాట్లాడతాడు. ఎక్కడైనా ఇరిగేషన్లో ఇబ్బంది పడుతుంటే ఈయనే వచ్చి మాట్లాడతాడు, ఇరిగేషన్ మంత్రి రాడు. ఎక్కడైనా విద్యుత్ అందలేదని ఎవడైనా ధర్నాలు చేస్తే ఈయనే వచ్చి మాట్లాడతాడు, విద్యుత్ శాఖ మంత్రి రాడు. ఏంటి ఈయన సకల శాఖ మంత్రి ఎందుకన్నారు? అందుకే అన్నారు. మరి నీకు ఏంటి ఆ శాఖలకి సంబంధం? అందుకే మంత్రులు ఎవరో తెలియట్లే జనానికి. ఈయన అందరికీ అన్నిటికీ ఈయన మొహం ముందు పెడితే మంత్రులు ఎవడో ఎందుకు తెలుస్తాడు? తెలియడు కదా. ఈయన సలహాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుకోవాలా. చేసేది రాజకీయ బ్రోకరేజం. ఆల్రెడీ సాక్షిలో గుమాస్తాకే పనిచేసి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు 2.5 కోట్లు తీసుకుంటాడు. ఈయన కొడుకు ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలియదు మనకి. ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా. ఈయనే ఇవ్వని సలహాలకి 2.5 కోట్లు తీసుకుంటే నెలకి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొన్నాడు. ఆయనే 3 కోట్లు 4 కోట్లు తీసుకుంటున్నాడు. అంటే మొత్తంగా ఇద్దరు కలిసి రాష్ట్ర ఖజానా మొత్తాన్ని కూడా కాజేశారు అధికారికంగా. మొన్న ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాడు, మాజీ సీఎస్. జగన్మోహన్ రెడ్డి వెనుపోటు పొడిచాడు కదా, ఆయనే మాట్లాడుతూ ఆయనకి ఆశ్చర్యం కలిగిందంట. ఐఏఎస్లు అయి ఉండి, సీనియర్ ఐఏఎస్లు ఉండి, చీఫ్ సెక్రటరీలు కూడా మాకే 2-3 లక్షల జీతం అయితే 2.5 కోట్లు ఎలా ఇస్తున్నారండి సలహాదారులకి? ఆర్థిక శాఖ ఎలా అప్రూవ్ చేసిందండి? ఆర్థిక శాఖ కార్యదర్శి ఏం చేస్తున్నాడు? చీఫ్ సెక్రటరీ దాన్ని ఎలా ఆమోదించాడు? నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఇంత జరుగుతుంటే వ్యవస్థలో ఎవరూ పట్టించుకోలేదంటే వ్యవస్థలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. ఒక చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వంలో జరిగే ప్రతి పని ఆయనకు తెలుసు. ఆయనే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. గతంలో చెప్పాడు ఆయన దగ్గరికి సలహాదారుల పేర్లు వచ్చాయంట. మొత్తంగా 90 మంది సలహాదారులకు జగన్మోహన్ రెడ్డి 700 కోట్లు దోచిపెట్టాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే కాదు, కథ ఎక్కువ దోచిపెట్టింది ఈయనకి. 90 మంది సలహాదారులకి 680 కోట్లు. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడికే 140 కోట్లు. ఎవరితో మీరు గుండెల మీద చేసుకుని ఒక్క సలహాదారుడి పేరు చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి కాకుండా ఒక్క సలహాదారుడి పేరు చెప్పండి. ఈ వీడియో చూసేవాళ్ళు తెలుసా మీకు? ఒక్క సలహాదారుడు నాకు కూడా తెలీదు. నాకే గట్టిగా 2-3 పేర్లు తెలీదు. ఎందుకనంటే వీళ్ళు ఏ రంగంలో నిష్ణాతులు, ఏ శాఖ కేటాయించారు, వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అనేది నరుడికి నారాయణకి కూడా తెలియదు. పైగా ఈ జీవోలు వెబ్సైట్లో బెటర్, ఎందుకంటే వీళ్ళ బండారం బయటపడద్దని. కోర్టు కూడా చివాటు పెట్టింది. మీ పరిస్థితి చూస్తే చివరికి తహసీల్దార్కి, కలెక్టర్లకి కూడా సలహాదారులను పెడదేమో ప్రభుత్వం. ఇంతమంది సలహాదారు, న్యాయశాఖ అప్పుడు సలహాదారుని పెట్టారు. పెడితే అప్పుడు వ్యాఖ్యానించింది, న్యాయశాఖకి సలహాదారుడా, మీ పరిస్థితి చూస్తుంటే ఆడ కూడా సలహాదారుని పెడతారని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఏం చేసుకుంటారు ఎంతమంది సలహాదారులని వ్యాఖ్యానించింది. అయినా సిగ్గురాలా. అయినా కానీ ఇష్టం వచ్చినట్టుగా 90 మంది సలహాదారులకు 700 కోట్లు. మొన్న 1200 కోట్లు కట్టలేదని చెప్పి ఆరోగ్యశ్రీలో మేము వైద్యం చేయమని చెప్పి రాష్ట్రం మొత్తం బోర్డులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా బోర్డులు పెట్టారు.
కాంట్రాక్టర్లు బిల్లుల కోసం 5 ఏళ్లుగా కాళ్ళకు చెప్పులు అరిగేలాగా కోర్టుకిని ప్రభుత్వాన్ని చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి బిల్లులు ఇవ్వాల. రాష్ట్రంలో రహదారులు లేవు, అమరావతి లేదు, పోలవరం లేదు, రాజధాని లేదు. అంతేందుకు ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం లేదు, పోలవరం నిర్వాసితులకు పరిహారం లేదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి 140 కోట్లు, సలహాదారులకు 700 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి దోచిపెట్టాడు. ఎవడు సొమ్ము ఇదంతా? గతంలో ఏదో డైలాగ్ అని చూసారా, ఎవర్రా మీరంతా అని. అలాగే ఎవర్రా బాబు మీరంతా, ఎక్కడి నుంచి వచ్చారా బాబు సలహాదారులుగా? ఏంటి మీరు ఇచ్చిన సలహా? ఓడబొడిచిన సలహా. సజ్జల రామకృష్ణారెడ్డి ఓడబొడిచింది ఏంటి చెప్పండి ఒకటి. ఎందుకు ఇవ్వాలి 140 కోట్లు? ఎవడు సొమ్మది? జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా దోచి, ఇది ఒక స్కామ్, ఇది అధికారికంగా జరిగిన ఒక స్కామ్ ఇది. అరే పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లకి ఢిల్లీలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీలకి అంత లేదు కదా, సజ్జల రామకృష్ణారెడ్డికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంతా అంటే ప్రతిదానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినందుక, ఏ శాఖ మంత్రి ఎవడో కూడా తెలియకుండా ఈయనే మాట్లాడినందుక. గతంలో విడుదల రజని ఒకసారి నేను చూసా, విడుదల రజని ఈయన పక్కన నుంచి ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ అంతా వచ్చి ఈయనతో మాట్లాడుతుంది, విడుదల రజని దూరంగా నుంచి ఉంది. అరే ఆ శాఖ చెందిన ఆ మంత్రితో మాట్లాడాలా, అది కష్టమో నష్టమో మాట్లాడితే వాడితో మాట్లాడాలా. సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడుతున్నారు, అందరూ వెళ్ళి విడుదల రజని 200 దూరం నుంచి ఉంది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటే మంత్రులంతా డమ్మీ, సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతేనే వాళ్ళు మంత్రులు. ఆ స్థాయిలో ప్రభావితం చేశాడు. ఎవరి సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? ఒకప్పుడు ఈనాడు ఉదయం లాంటి దాంట్లో పనిచేసిన వ్యక్తి, తర్వాత సాక్షిలో పనిచేసిన వ్యక్తి, తీసుకున్నదేమో సలహాదారుడు పదవికి, చేసే పనేమో వేరు. ఈ స్థాయిలో దోచిపెట్టారు. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద స్కాము. రేపు విచారణ జరగాల. చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తే, మాజీ సీఎస్ఏ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీని మీద విచారణ జరగకపోవడం ఏంటండి? ఇంతంత జీతాలు ఎలా ఇస్తున్నారో నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఈ విషయం విన్న తర్వాత అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆయన ఉన్నప్పుడు నోట్ ఫైల్ రాద్దామని చెప్పి కొంతమంది సలహాదారులు పేర్లు వస్తే అడిగాడట, ఇలా క్వాలిఫికేషన్ ఏంటి, ఏ రంగంలో నిష్ణాతులు అని అడిగితే ఎవడో తెలుసు చెప్పడానికి, ఆడు 10 చదివాడో 5 చదివాడో ఎవరికీ తెలియదు, చెప్పలేదంట. ఆ రోజు ఆయన గట్టిగా అడిగితే అది కూడా ఒక కారణం ఆయన తప్పించడానికి. సలహాదారుల విషయంలో గట్టిగా మాట్లాడాడంట ఆయన. వాళ్ళ క్వాలిఫికేషన్ లేకుండా, డీటెయిల్స్ లేకుండా సలహాదారులు పదవి ఎందుకు అడగని అడిగితే ఆయన తప్పించేశారు కదా చివరికి. అత్యంత ఘోరంగా వేధించి కనీసం పాపం ఆయన రిటైర్మెంట్, గౌరవంగా రిటైర్మెంట్ కూడా చేసుకోలేని పరిస్థితి తెచ్చారు ఆయనకి. లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోయడం కూడా వేరే విషయం. అలాంటి పరిస్థితి ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డికే జగన్మోహన్ రెడ్డి 140 కోట్లు దోచిపెట్టాడు. కేవలం రాష్ట్ర ఖజానా తినడం కోసమే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చినట్టున్నాడు. ఆయన సమాధానం చెప్పాలా. నీ పదవి సలహాదారుడు పదవి, నువ్వు ఓడబొడిచి ఇచ్చిన సలహా ఏంటో చెప్పాలా. ఏ రంగమైన అభివృద్ధి చెందిందా? పరిశ్రమలు వచ్చాయా? పెట్టుబడులు వచ్చాయా? ఉద్యోగాలు వచ్చాయా? పోనీ వ్యవసాయం అభివృద్ధి చెందిందా? పోనీ విద్యుత్ సమస్యలు ఏమైనా తీరాయా? రైతులు ఏమన్నా సుఖపడ్డారా? మరి ఏ రంగానికి ఇచ్చావు నువ్వు ఓడబోడిసిన సలహా? ఎవరికి ఇచ్చావు నువ్వు సలహా? ఎందుకు ఇవ్వాలి నీకు 2.5 కోట్లు? ఎవరి సొమ్మది? రాష్ట్ర ప్రజల సొమ్మది, మా నెత్తి మీద పెట్టిన సొమ్మది. రేపొద్దున అప్పు మేం తీర్చాలి, నువ్వు కాదు. ఓడిపోతే చేతులు తులుపుకుని వెళ్ళిపోతావు. రేపొద్దున అప్పు తీర్చాల్సింది రాష్ట్ర ప్రజలు. అంటే ప్రతి వ్యక్తి నెత్తి మీద అప్పు ఉంది, నువ్వు దూసుకున్న జీతం అప్పు ఉంది. ఒక పక్క రాష్ట్రం ఏమో అధోగతి పాలైపోతుంటే సలహాదారుల రూపంలో ఈ విధంగా దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా రేపు ప్రభుత్వం మారిన తర్వాత దీని మీద విచారణ చేయాల్సిందే. ఇది బహిరంగంగా చేసినటువంటి ఒక స్కాము. 700 కోట్లు ఖర్చు పెడితే ముక్కు మొహాడు, ఏపీలో ఉంటాడో తెలియదు, తెలంగాణలో ఉంటాడో తెలియదు, ఇచ్చిన సలహా ఏంటో తెలియదు, ఏ శాఖ ఎంతమందో తెలియదు. అంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన 140 కోట్ల మీద, అలాగే ఈ సలహాదారులకు 700 కోట్లు ఖర్చు పెట్టడం మీద విచారణ చేయాలి. వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటి, ఏ రంగానికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, వారిచ్చిన సలహా ఏం ఉపయోగపడిందనేది తెలియాలి. ఒక సీనియర్ మంత్రి మొన్న ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని అడిగాడంట గతంలో, ఇప్పుడు కూడా ఉన్నాడు మంత్రి వైసీపీలోనే. సార్ సలహాదారులు అంటున్నారు, నాకు అర్థం కాలేదు, ఆయన నాకు సలహా ఇస్తాడా, మా కార్యదర్శికి సలహా ఇస్తాడా, లేదా క్యాబినెట్కి సలహా ఇస్తాడా? ఆయన సలహా తీసుకున్న తర్వాత ఫైల్ నా దగ్గరికి వస్తే నేను అప్రూవల్ చేయాలా, లేదా అప్రూవల్కి వచ్చిన ఫైల్ని సలహాదారుడి దగ్గరికి పంపాలా? నాకు తెలియట్లేదు, క్లారిటీ ఇవ్వండి అన్నాడంట. అంటే మంత్రులకు కూడా వీళ్ళు దేనికి పనికొస్తారో తెలియదు సలహాదారులు. ఈయన గురించే కాదు, మిగతా అందరూ కూడా. అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ సలహాదారులకు దోచిపెట్టిన మొత్తం మీద కూడా రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత విచారించి సంబంధిత ఆర్థిక శాఖ అధికారులు కానివ్వండి, లేదా దీని వెనక ఎవరుంటే వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి.